నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరవై ఏళ్ల చరిత్రకు వీడ్కోలు. తెనాలి మున్సిపల్ భవనం కూల్చివేత షురు. తెనాలి, చెందోలు, అంగలగుదురు, నడిగెట్టపాలెం రహదారి పనులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చొరవతోనే ప్రారంభం. R&B అధికారులు వెల్లడి. ట్రేడ్ లైసెన్స్ రుసుములపై వ్యాపారులతో కమిషనర్ సమావేశం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన వల్ల రామయ్యకు ఈ నెల 29న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా టీడీపీ SCCL అధ్యక్షులు మైనర్ బాబు తెలిపారు. మంగళవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సభ పోస్టర్ను విడుదల చేశారు. పార్టీకి దశాబ్దాలుగా అందించిన సేవలను గుర్తించి వల్ల రామయ్యను ఎమ్మెల్సీగా నియమించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారని నియోజకవర్గ SCCL ఉపాధ్యక్షులు తోపల్లి శ్రీను తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మలవరపు విజయ్, మొవ్వ డేవిడ్, అన్నవరపు రమేష్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, LIC రాజు, మద్దు సతీష్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి గుర్తించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మరి వర్ల రామయ్య గారికి మరి ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా ఆనందదాయకం. అదే క్రమంలో గుంటూరు జిల్లా కమిటీ తరపు నుంచి పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో 29 ఆగస్ట్ 2026 శనివారం 10 గంటలకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో శ్రీ వర్ల రామయ్య గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, నిజాయితీకి మారుపేరైనటువంటి వర్ల రామయ్య గారి సేవలను గుర్తించి ఆయనకి పెద్దల సభలో స్థానాన్ని కల్పించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలో క్రమశిక్షణ కలిగి పనిచేసిన వారికి గుర్తింపు ఉండిద్ది అనే దానికి నిదర్శనం వర్ల రామయ్య గారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం. 29వ తారీఖు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెద్దలు వర్ల రామయ్య గారికి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో, మన జిల్లా పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో వర్ల రామయ్య గారికి ఘనమైన అభినందన సభ జరగబోతుంది. కాబట్టి మన అభిమాన నాయకుడు, మన ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం నుంచి అందరూ విశేషంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రైతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రైతు బాంధవుడు సారంపల్లి మల్లారెడ్డి స్ఫూర్తితో ఉద్యమించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసామిరెడ్డి అన్నారు. మంగళవారం ఐతానగర్ సెంటర్లో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతాంగ సమస్యలపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోరాడిన మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. సారంపల్లి మల్లారెడ్డి గారు 90వ ఏట నిన్న చనిపోయారు. ఆయన రైతాంగం కోసం ఆంధ్రప్రదేశ్లోనూ జాతీయ స్థాయిలోనూ ఎనలేని చేశారు. రైతాంగ సమస్యల మీద నిర్విరామమైన పోరాటాలు చేసి రైతుల హక్కుల కోసం ఆయన తన యావత్ జీవితాన్ని గడిపారు. నర్సంపేట జిల్లాలో చిన్న కుగ్రామంలో పోలీస్ పటేల్గా మున్సిపల్గా ఉండి ఆ గ్రామంలో ఉన్న పేదల యొక్క భూముల కోసం ఆనాడు ఆయన పోరాడారు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేందుకు కృషి చేశారు. అట్లాగే పోలీస్ పటేల్గా ఉండటంతో పాటు గ్రామంలో సహకార సంఘ అధ్యక్షుడిగాను, పంచాయతీ అధ్యక్షుడిగాను సహకార సంఘాన్ని కూడా బలోపేతం చేసేందుకు, అట్లాగే వరంగల్ DCCBని బలోపేతం చేసేందుకు కూడా
ఆయన చేశారు. తెనాలి పురపాలక సంఘం పాత భవనం కూల్చివేత పనులు మంగళవారం నుండి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. సుమారు 60 ఏళ్లుగా ప్రజాసేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా నిర్ణయాలకు కేంద్రంగా నిలిచిన పురపాలక సంఘం భవనానికి వీడ్కోలు పలుకుతూ పట్టణ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన రోజుగా కమిషనర్ పేర్కొన్నారు. పురపాలక సంఘానికి శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న నేపథ్యంలో ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పీపీపీ విధానంలో నూతన భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వెనుక అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని కూడా కొత్త ప్రణాళికలో భాగంగా పూర్తి చేస్తామని, కూల్చివేత పనులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ట్రాఫిక్ మళ్లింపు చర్యలతో వేగంగా పూర్తి చేస్తామని కమిషనర్ రామప్పల్ నాయుడు వెల్లడించారు. లేడీస్ కూడా వస్తున్నారా చూసుకో. గౌరవ మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు ఈ యొక్క భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ప్రజలకు 1 సంవత్సరం లోపే అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా మేము మా యొక్క బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తున్నాము. ఈ యొక్క బిల్డింగ్ని డెమాలిష్ చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవినాభావ సంబంధం, అట్లాగే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేటువంటిది ఉంది. దానిని ఒక శాస్త్రోక్తంగా జరగాలి, ఇదేదో పాత భవనం అనేది ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు దానిని అధికారికంగా కూడా చేపట్టడం జరిగింది. సో దీనిని మేము ఒక నెల రోజుల్లోపు పూర్తిగా ఈ యొక్క పాత భవనాన్ని అంతటినీ కూడా క్లీనప్ చేసి ఒక స్పేస్ అనేది చూపించి మనకు వచ్చేటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అనేక మంది ప్లేయర్స్ మనకు వచ్చున్నారు. తెనాలిలో ఇంత మంచి లొకేషన్లో వ్యాపార పరంగా ఇంత పెద్ద ఏరియాను మనం చూపిస్తే, అలాగే పాత బిల్డింగ్ కూడా ఇంకొక బిల్డింగ్ కూడా వెనకాత అసంపూర్తిగా ఉంది, దానితో కలిపి పూర్తిగా ఒక అద్భుతమైనటువంటి ఖాళీ స్థానాన్ని మనం చూపించి ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించడానికి గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి పూర్తి అనుమతులన్నింటినీ కూడా తీసుకోవడానికి మేము గత 4 నెలల నుంచి కూడా కృషి చేస్తున్నాం. ఇంకొక 1 or 2 monthsలో ఈ 2 monthsలో కూడా అది కూడా కంప్లీట్ అయ్యి పీపీపీల మోడల్లో ఇక్కడ కొత్త భవనానికి శంకుస్థాపన కూడా రాబోయే రోజుల్లో గౌరవ మంత్రి గారి చేత ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మనందరం కూడా చేసుకుంటాం సంతోషిస్తూ. ఇప్పుడు మనం ఉన్నటువంటి సెక్చురల్ వాల్యూస్ ప్రకారం 40 సంవత్సరాల కంటే ఏ బిల్డింగ్ కూడా మనకి ఇక్కడ ఉండే పరిస్థితులు ఉండవు. అట్లాగే ఈ బిల్డింగ్ అనేటువంటిది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 66వ సంవత్సరంలో దీని ఓపెన్ జరిగింది 1966లో 2026. సో కాబట్టి 60 సంవత్సరాల పాటు ఇది బిల్డింగ్ ప్రజలకు సేవలు అందించింది. సో ఇప్పటికీ అనేక రకాల మెయింటెనెన్స్ ఖర్చులు ఇంకా ఉంచినా కూడా మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది, దానివల్ల ఉపయోగం కూడా ఉండట్లేదు. అందువల్ల నూతన భవనం నిర్మించడమే దీనికి శాశ్వత పరిష్కారంగా భావించి మన స్ట్రక్చరల్ ఇంజనీర్స్తో కూడా దీన్ని సర్టిఫై చేయించి ఈ భవనాన్ని కూల్చేసే పనులను స్టార్ట్ చేస్తాం. పెట్రోల్ కల్తీపై అసత్య ప్రచారం నమ్మొద్దు అని మారిస్పేట విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు ఈ నెల 22న విఘ్నేశ్వర పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్న అనంతరం వాహనం నిలిచిపోవడంతో పెట్రోల్లో నీరు కలిసిందంటూ చెప్పడంతో వెంటనే పరీక్షలు నిర్వహించినట్టు బంక్ నిర్వాహకులు బోలిసిటీ నాగభూషణరావు తెలిపారు. అయితే ఆ రోజు ఎవరికి రాని సమస్య ఒక్కరికి మాత్రమే ఎదురైందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తమపై అసత్య ప్రచారం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ నాణ్యతపై ఎలాంటి అనుమానాలు ఉన్నా సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు, పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాన్ని నమ్మి అపోహలకు గురి కావద్దని కోరారు. నా పేరు నాగభూషణరావు అండి. మాది విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ బీపీసీఎల్ మారిస్పేట తెనాలి అండి. మా దగ్గర 22వ తారీఖు శనివారం సాయంత్రం ఒకళ్ళు బండిలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళారు. పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిన 2 గంటలకు వచ్చి బాటిల్తో తీసుకొచ్చి మీరు కొట్టిన పెట్రోల్లో నీరు వచ్చినాయని చెప్పి అడిగితే మేము వాళ్ళకి టెస్టింగ్ చేసి చూపించాము. ఆ టెస్టింగ్ది వీడియో కూడా ఉంది మా దగ్గర, వీడియో కూడా ప్రెజెంట్ చేసాము. మరి ఆ రోజు మొత్తంలో దాదాపు ఒక 2-3 వేల మంది కొట్టించుకొని ఉంటారు. మరి వాళ్ళు ఎవరికి రాంది వారి ఒక్కరికే వచ్చింది. అందుకని టెస్టింగ్ చేసి చూసుకోండి అని టెస్టింగ్ చేసి చూపించాము.
అయిపోయి ఇది 22వ తారీఖు నైట్ అయింది. ఇవాళ సోమవారం తెల్లవారుజామున 1ంటికి దీన్ని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసి మా ఇమేజ్ని దెబ్బతీయటం కోసం ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. మరి ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మరి వారికే తెలియాలి. ఏ కస్టమర్ వచ్చినా మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే, ఎటువంటి టెస్టింగ్ అయినా సరే మేము రెడీ చూపిస్తాము. ఏ కస్టమర్ వచ్చి అడిగినా మేము ఎప్పుడూ అవైలబిలిటీగానే ఉంటాం, చూపిస్తాము. క్వాలిటీ గురించి కానీ క్వాంటిటీ గురించి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మా దగ్గర. ఇట్లాంటి దుష్ప్రచారం మా మీద చేయొద్దు. చేస్తే వారి మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము, లీగల్గా ప్రొసీడ్ అవుతాము. రోజు మొత్తంలో 2000 మంది దాదాపు కొట్టించుకొని ఉంటారు సుమారుగా. ఆ ఒక్క బండే ప్రాబ్లం వచ్చింది. ట్రేడ్ లైసెన్స్ రుసుములు సవరణపై వ్యాపారవేత్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు సమావేశం నిర్వహించారు. కిరాణా, బేకరీ, హోటల్, వైరింగ్ అండ్ హార్డ్వేర్ సంఘాల ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ రుసుములు తగ్గించాలని వ్యాపారవేత్తలు గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారని గుర్తు చేశారు. 2022లో విడుదలైన చివరి గెజిట్ ఆధారంగా ప్రస్తుతం అందరి అభిప్రాయాలతో సవరించిన ట్రేడ్ లైసెన్స్ గెజిట్ రూపొందించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇది తొలి సమావేశమని, మరో 4 నుండి 5 రోజుల్లో రెండో సమావేశం నిర్వహించి అన్ని వర్గాల సూచనలతో తుది గెజిట్ సిద్ధం చేస్తామని చెప్పారు. 2027 ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చేలా న్యాయబద్ధమైన గెజిట్ తీసుకురావడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ రామప్పల్ నాయుడు వెల్లడించారు. వాళ్ళకి సమంజసమైనటువంటి రేట్స్ ఫిక్స్ చేసి వేరే మున్సిపాలిటీస్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా విని ఒక అర్థవంతమైనటువంటి ట్రేడ్ లైసెన్స్ గజెట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కిరాణా అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, అట్లాగే హోటల్స్ అండ్ బేకరీ అసోసియేషన్, అట్లాగే హార్డ్వేర్ అసోసియేషన్, ఐరన్ అసోసియేషన్ అందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో గతంలో ఇచ్చినటువంటి 2002వ సంవత్సరంలో 2022లో చివరిగా మనం గజెట్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు 75% అబ్నార్మాలిటీ ఉంది, దాన్ని మనం తగ్గించమని చెప్పున్నారు. అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి అలాగే ట్రేడ్స్ని మనము అర్థవంతంగా బైఫ్రికేట్ చేసుకొని చిన్నవాళ్ళని వాళ్ళపైన తక్కువ భారం పడేలాగా, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తక్కువ భారం పడేలాగా అందరి యొక్క ఆమోదంతో ఒక రివైజ్డ్ ట్రేడ్ లైసెన్స్ని రూపొందించడం కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ అయింది. ఇంకా 4-5 డేస్ పోయిన తర్వాత సెకండ్ మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా ఒక గజెట్ని రూపొందించుకుని అందరి సహకారంతో అండ్ ఫిబ్రవరి 2027 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా మా మున్సిపాలిటీ తరపున చేసి వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి గజెట్ని అందిస్తాం. గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి గతంలో మేము విజ్ఞప్తి చేసినటువంటి మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు తగ్గించమని మేము కోరి ఉన్నాము. దానికి వారు స్పందించి మన కమిషనర్ గారితో చర్చించి వారితో మమ్మల్ని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కల సాధ్యమైనటువంటి అవకాశాలని వాళ్ళతో చర్చించి సాధ్యాసాధ్యాల గురించి చర్చించి మా అభిప్రాయాలు తీసుకున్నారు ఈరోజు కమిషనర్ గారు. ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు. చర్చించిన తర్వాత వాటి గురించి ఒకసారి వారి పరిధిలో కూడా తీసుకొని తగ్గిస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చున్నారు. ఈరోజు కమిషనర్ గారు ఈ ట్రేడ్ లైసెన్స్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం, అంటే అసలు ఏ గ్రేడ్కి ఎంత విధించాలి ఏంటి అనేది విషయం మీద మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది. లాస్ట్ టైము యాక్చువల్గా 75% ఎక్స్ట్రా పెంచడం జరిగిందని దాన్ని తగ్గించుకోవాలని మేము కోరటం జరిగింది. అలాగే కొన్ని ఎక్కువ అమౌంట్ రావడం జరిగింది. వాటి గురించి కూడా మేము డౌట్ క్లియర్ చేసుకున్నాము. లాస్ట్ టైం ఎవరైతే కట్టలేదో వాళ్ళు దాని మూలన ఎక్కువ రావడం జరిగింది. అంతేగాని ఎవరైనా ఒకటే గ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. దాన్ని మేము ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. తెనాలి, చందోలు, అంగలగుదురు, నడిగడ్డపాలెం రహదారుల నిర్మాణ పనులు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చొరవతోనే ప్రారంభమైనట్లు ఆర్ఎండ్బి అధికారులు స్పష్టం చేశారు. రహదారి పనులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వారు ఖండించారు. గుంటూరు ఈఈసీ విశ్వనాథ్ రెడ్డి, తెనాలి డిఈ రాజేంద్ర నాయుడు, బాపట్ల ఆర్ఎండ్బి అధికారులు వేణుగోపాల్, డిఈ అరుణకుమారి మాట్లాడుతూ 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ పనులు పాత అంచనా ధరల కారణంగా నిలిచిపోయాయని తెలిపారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు స్వయంగా
చొరవ తీసుకుని వారితో చర్చించి పనులు ప్రారంభించేలా చేశారని వెల్లడించారు. ధర్నాల వల్ల పనులు ప్రారంభమయ్యాయన్న ప్రచారం అవాస్తవమని, ప్రతిపాదనల ప్రకారమే నెల రోజుల క్రితమే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. 10 years బ్యాక్ శాంక్షన్ వర్క్స్ 2 వర్క్స్ తెనాలి చందూరు రోడ్డు అండ్ అంగల కుదురు దండమూడి రోడ్డు పెండింగ్ ఉన్నాయి లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో. ఎందుకు అనే రీజన్స్ కనుక్కొనగా మా డిఈ గారు ఏఈ గారు వాళ్ళంతా ఇది వేమూరు ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారు రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు, ఆర్ఎండ్ మినిస్టర్ గారితో పర్సూ చేస్తూ ఉన్నారు, అయినా కూడా మనకు కావట్లేదు ఇప్పుడు అని చెప్పారు. నేను కొత్తగా జాయిన్ అయిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే గారి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు సారు ఎమ్మెల్యే గారు ఈ సార్ కూడా డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు సారు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 times కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా చేయాలనేది అంతా డిస్కస్ చేశాము. మా ఎస్సీ గారు మేము నెక్స్ట్ ఎవరు దాన్ని అవి పాత రేట్లకే చేయాలి, కొత్త రేట్లు అగ్రిమెంట్ రేట్లు కొత్తవి ఇవ్వడానికి లేదు, ఆ పాత రేట్లకు చేయాలన్న కాంట్రాక్టులను అందరినీ సంప్రదించాము, ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో మేము ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి గౌరవ ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి చెప్పాము, ఈ విధంగా ఉంది సార్, ఇట్లా మనం పాత రేట్లో చేయాలి, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పాము. అప్పుడు ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేశాము ఎమ్మెల్యే గారిని, మీరు చొరవ తీసుకొని మీరు కాంట్రాక్టులతో మాట్లాడండి, పాత రేట్లకు చేసే విధంగా వాళ్ళని ఒప్పించండి అని మేము రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు ఆ మర్నాడు మళ్ళీ మా దగ్గరికి 2 కాంట్రాక్టులను పంపించారు. వాళ్ళు తమ అంగీకారం తెలిపారు పాత రేట్లకు చేస్తామని చెప్పేసి. అంటే పాత రేట్లు 10 years బ్యాక్ రేట్స్, దాని తమ అంగీకారం తెలిపారు. ఆ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఆ వర్క్స్ 2 వర్క్స్ గౌరవ ఎమ్మెల్యే గారు నక్కానంద బాబు గారి చొరవతోనే 2 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. అంటే మళ్ళా తిరిగి ప్రారంభించడానికి అవకాశం జరిగింది. బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ మీద అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు. టోటల్ ఇది అంగలకూతురు నుంచి దండమూడి వరకు అది మొత్తం 10 kilometers. ఆ వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km అంటే అంగలకూతురు నుంచి చవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన దానివల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్నే ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి తర్వాత ఎవరు కాంట్రాక్టులకు ముందుకు రాకపోయేతలకే ఆ పాత రేట్లకు చేయడానికి ఎవరు రావట్లేదు ముందుకి. అందుకని ఒక కాంట్రాక్టర్ ఆ పాత రేట్లకి ముందుకు వచ్చి చేసిన దానివల్ల అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అదంతా అట్లా అది ఎమ్మెల్యే గారు ఒక వేరే కాంట్రాక్టర్ని పాత రేట్లకే ఒప్పించి అది చేయగలిగిన దానివల్ల పని ముందుకు సాగిందండి. గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని, ఎమ్మెల్యేకు ప్రమేయం లేదని, తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తూ ఆయన కృషి వల్లే ఈ 2 రహదారి పనులు ప్రారంభమైనట్లు మరోసారి వెల్లడించారు. అంగలకూతురు నుంచి దండమూడి రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్న కారణంగా చావారిపాలెంలో ఆగస్టు 1వ వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఏఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి తర్వాత ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుగా సారు ప్రమేయం లేదని నేను అనలేదు, బట్ తప్పుగా వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సారు ఎంతో కృషి చేయడం వల్ల మన అంగలకూతురు దండమూడి రోడ్డు కానీ తెనాలి చందోలు రోడ్డు కానీ ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామండి. ఈ జిల్లాలో ఎంత జూరిడిక్షన్ ఉంది, మిగిలిన జిల్లాలో ఎంత జూరిడిక్షన్ ఉందని అడిగాడండి. ఆ జూరిడిక్షన్ చెప్పే క్రమంలో 2.2 kilometers మన ఇక్కడ ఉందని మన గుంటూరు జిల్లాలో ఉందని చెప్పానండి. అట్లే తెనాలి చందోల రోడ్లో కూడా ఒక 0.2 kilometers మా జూరిడిక్షన్లో గుంటూరు జిల్లాలో మా జూరిడిక్షన్లో ఉందని చెప్పడం జరిగిందండి. దాన్ని అది వేరే విధంగా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని నేను ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్ ముందుగా తెనాలి చందోలు రోడ్డు గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే సారు పట్టుకోవడమే తెనాలి చందోలు రోడ్డు, అంగలకూతురు దండమూడి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి.
నాకు ప్రజల్లో కూడా నేను మాట ఇచ్చున్నాను, ఇది కంప్లీట్ చేస్తానని చెప్పి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. ఇది ఏ విధంగానైనా నాకు సాల్వ్ చేసి ఆ రోడ్ని ముందుకు తీసుకెళ్ళి వర్క్ బిగిన్ చేయించాలి అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. అప్పటి నుండి కూడాను ఎన్నోసార్లు సారు అంటే ఈ వర్క్ ఎలాగా అయితే సాల్వ్ అవుతుంది అనేసి ఎన్నోసార్లు సార్ నన్ను పిలిపించడం, దాని పాత ఫైల్స్ అన్నీ కూడాను యాక్చువల్గా అంతకుముందు తెనాలి డివిజన్లో ఉండేది, తెనాలి సబ్ డివిజన్లో ఉండేది కాబట్టి నా దగ్గర నుంచి అంటే సబ్ డివిజన్ నుంచి కూడా ఫైల్స్ అవన్నీ కూడా తీసుకొని ఫైల్స్ మొత్తం పట్టుకొని కూడా నేను సార్ దగ్గరికి వెళ్ళడం చాలాసార్లు జరిగి మొత్తం సార్ కూడా స్టడీ చేసి ఇంతవరకు ఈ వర్క్ మీద ఏం జరిగింది, ఇక ముందు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సార్ పలుమార్లు నన్ను అడిగారు. అనేక సార్లు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. ప్రతిసారి ఈవెన్ సెక్రటరీ గారిని కూడా కలిసేవారు, మంత్రి గారిని కలిసేవారు. వెళ్ళేటప్పుడు ప్రతిసారి నాతో మాట్లాడేవారు. తర్వాత కొంత రిపోర్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందించేవారు. ఇది అంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది ఇయర్స్ గడవడం మూలంగా. అంటే రేట్లు మారాయి, సీనిడీజీలు మారాయి, జిఎస్టీలు మారాయి, రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే క్రమంలో సార్ చాలా కృషి చేశారండి. 2016-17 సిఆర్ఎఫ్లో శాంక్షన్ అయిందండి. అది 17లో అగ్రిమెంట్ అయింది. ఆ రేట్లకి ఇప్పుడు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అంటే గతంలో పాత కాంట్రాక్టులు ఎవరైతే చేశారో అది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికీ ఇయర్స్ గడిచిన కొద్దీ ఇంకా ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. కాబట్టి వాళ్ళకు మళ్ళీ మనం ఆ రికార్డింగ్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం చేయలేము, వాళ్ళకి ఇవ్వలేము, కొత్త వాళ్ళకి ఇవ్వలేము. ఈ క్రమంలో ఇది ఎలాగ సాల్వ్ చేయాలి అని అనుకునే క్రమంలో పాత రేట్లకే చేయాలి, ప్లస్ కింద ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు చేయకూడదు అఫిషియల్గా. అప్పుడు సారు ఇలా ఉంది సార్ అని చెప్పినప్పుడు సారే కాంట్రాక్టర్స్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి అంటే కింద లేయర్స్ అన్నీ కూడా వాళ్ళ ఓన్గా వేసేటట్టు, వాళ్ళకి అది ఆ లేయర్స్కి వాళ్ళకి పేమెంట్ జరగదు, వాళ్ళ రెక్టిఫికేషన్ అంతా వాళ్ళే చేసుకొని ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళు ఏదైతే వదిలేశారో ఆ ఐటమ్స్ వరకే వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళని టర్మినేట్ చేసేసి పాత కాంట్రాక్టర్ని కొత్త కాంట్రాక్టర్ని కూడా సారే ఒప్పించడం జరిగింది. కాంట్రాక్టులు కూడా ఆ కాన్స్టిట్యున్సీకి మంచి ఇదిగా ఉండాలి, ఆ రోడ్లు ప్రజలకి ఇబ్బంది ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఇబ్బంది తొలగిపోవాలని వాళ్ళు కూడా మంచి మనసుతో సార్ మాట విని ముందుకు వచ్చారండి. ఇవన్నీ సార్ గారి చొరవ, ఈ కాంట్రాక్టులు కూడా సార్ మాట విని ముందుకు వచ్చారు కాబట్టి ఈ పని కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మీరు కూడా చూసుంటారు బిగిన్ అవ్వడం జరిగింది. తెనాలి చందోలు అయితే నిన్న స్టార్ట్ చేసామండి. అంగల్కుదురు దండమూడి రోడ్డు కొంత ప్యాచ్ వరకు కింద స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళి పనిని ముగించి త్వరగా ప్రజలకు ఉన్న అసంతృప్తి అసౌకర్యం ఏమైతే ఉందో అది మాకు వీలైన మేరకు మేము తీర్చగలమని మీకు తెలియజేస్తున్నామండి. ఇదంతా కూడా కేవలము వేమూరు ఎమ్మెల్యే గారు నక్కా ఆనంద్ బాబు గారు ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా 2 years నుంచి నేను ఉన్నానండి సాక్ష్యము. సార్ చాలా కష్టపడినందువల్లనే ఇదంతా జరిగిందండి. దొండపల్లి గ్రామం నుంచి అంగలకూతుడు దొండపూడి అక్కడికి వచ్చాడు మోతుకూరు దగ్గరికి. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం అండి మా రోడ్డు స్టార్ట్ చేసి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు వచ్చే ఇదేటప్పటికి ఆ కాంట్రాక్టర్ ఆగిపోయారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నేను చూస్తున్నాము, ఆనందబాబు గారు చెప్పని రోజు లేదు, ఆయన ట్రై చేయని రోజు లేదు. ఏమైందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు ఇబ్బంది పడిన తర్వాత ఆ పాత రేట్లు వేయటానికి ఎవరు ముందుకు రావట్లా. ఆనందబాబు గారు అప్పటికి మేము చెప్పినప్పుడల్లా ఆయన చేస్తున్నాడు, మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మేము విడతల రజనీ గారు అది మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి వేటపాలెం వచ్చిన రోజు కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళారు, ఏమండి వెంటనే ఇస్తాం, పిల్లలు ఇబ్బంది పడతారు, మేము చూస్తున్నామని. అవునండి, అడిగామండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ ఇది మొదలుపెట్టి ఇచ్చామండి, పాత రేట్లకు వేస్తున్నారు కాంట్రాక్టర్లు, ఇది వీలైనంత వరకు 2-3 నెలల్లో క్లియర్ చేసేస్తాము. నడిగడపాలెం టూ అయిపోయిందండి దండమూడి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేస్తామండి, పెదరావూరిది కూడా వేస్తామని చెప్తున్నారు, కూచిపూడి దాకా. వాళ్ళ ఆ వచ్చిన కాంట్రాక్ట్కి అభినందనలు అండి. ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మినిస్టర్ మనోహర్ గారు కానీ లేకపోతే మన ఎంపీ గారు కానీ వీళ్ళ కృషికి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇది అభినందనీయం. ఇబ్బందుల్లో కూడా మాకు రోడ్లు వేస్తున్నందుకు చాలా సంతోషం. గత 7 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలనలో పెదరావూరు టు కూచిపూడి లాక్ వరకు ఉన్న రోడ్డు చాలా హీనస్థితికి వెళ్ళిపోయి వాహనాలు రాకపోతే చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి కృషి వల్ల ఆ రోడ్డు మళ్ళీ నిర్మించడానికి ఆయన 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఆనందబాబు గారి కృషి వల్లే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి నక్కా ఆనందబాబు గారికి అలాగే మిగతా తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనందబాబు గారి కృషి ఈ రోడ్డు మొత్తం
ఇది రోడ్డు వేయించింది మాత్రం మొత్తం ఆంధ్రబాబు గారి అది పెదరావురు. వల్లెం మురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన నాయకుడు తోటకూర రమణారావు ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు భోజనం వడ్డించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమాజ సేవే నిజమైన పుట్టినరోజు వేడుక అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాలమేణు, శిల్పాల శ్రీను, కాళేశ, చెన్నయ్య, హరి, సురేష్, సుధాకర్, వాసు, కళ్యాణ్, భాను, లక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫర్నిచర్ తెనాలి మేకర్స్ అండ్ సెల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా మిత్రుడు, ఎంతోమందికి ఆదర్శవంతుడు, నృత్య కృషివలుడు అయినటువంటి వల్లెం బాలమురళీకృష్ణ గారి 55వ జన్మదినం సందర్భంగా ఈ రోజున ఇక్కడ మహాత్మా గాంధీ వృద్ధ ఆశ్రమంలో మరి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులకి, అలాగే మురళీ గారి అభిమానులకి, మురళీ గారి వల్లెం మురళి జనసేన సైన్యానికి అందరికీ కూడా నమస్కారం. సబ్కా మాలిక్ ఏక్ హై, మనమంతా ఒకటి, మనమంతా కలిస్తే ఏమైనా చేయగలం అనడానికి నిదర్శనం మా అన్న వల్లెం మురళి నాయక్. వల్లెం మురళి నాయక్ ప్రతి సంవత్సరం కూడా రంగా గారి వర్ధంతి చేయని తెనాల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా జనసేన పార్టీ తరఫున ప్రతి కార్యక్రమంలో నేనున్నానంటూ ముందుంటూ వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని నడిపిస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తూ తెనాల్లో ఈ రోజున జన సైనికులంతా ఒక తాటిపైన ఉన్నామంటే మా అందరితో పాటు మా అన్న కూడా మొదటి స్థానంలో ఉంటాడు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తునితూగి మంచి బుద్ధిని, మంచి ఆలోచనని ఇచ్చిన భగవంతుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెనాలికి చెందిన ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్ కన్నుమూశారు. గుంటూరు జిల్లాలో ప్రైవేట్ దంత వైద్యశాల నిర్వహించిన తొలి మహిళా దంత వైద్యురాలిగా ఆమె గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా సేవలందించిన ఆమె అన్న ఎన్టీఆర్కు అత్యంత ఆప్తురాలిగా పేరు పొందారు. ఆమె సోదరుడు వాసిరెడ్డి హనుమంతరావు సంగండేరి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ కస్తూరిబాయ్ సామాజిక సేవలను విశేష కృషి చేశారు. తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవనాన్ని మున్సిపాలిటీకి విరాళంగా అందజేయడంతో పాటు అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 3 విడతల్లో 3 లక్షలు విరాళంగా అందించారు. ఐఎంఈ సభ్యురాలుగా ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలు అందించారు. ఆమె భర్త డాక్టర్ ముద్దన కోటేశ్వరరావు నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వారికి 2 కుమార్తెలు ఉండగా ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. బుధవారం డాక్టర్ కస్తూరిబాయ్ అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
60 ఏళ్ల చరిత్రకు వీడ్కోలు. తెనాలి మున్సిపల్ భవనం కూల్చివేత షురు. తెనాలి, చెందోలు, అంగలగుదురు, నడిగెట్టపాలెం రహదారి పనులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చొరవతోనే ప్రారంభం. R&B అధికారులు వెల్లడి. ట్రేడ్ లైసెన్స్ రుసుములపై వ్యాపారులతో కమిషనర్ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.